అల్ ఖబీర్ 23. అల్ ఖబీర్ శూన్యములో నుంచే సర్వ సృష్టిని సృష్టించిన అల్లాహకు ప్రతి వస్తువు లేక ప్రాణి గురించి పూర్తి పరిజ్ఞానం ఉంది. ప్రతి సృష్టితం భూత భవిష్యత్ వర్తమానాలు అల్లాహకు తెలిసిందే. మన సమస్త కదలికలు, ఆలోచనలు, ఆచరణలు అన్నీ అల్లాహకు తెలుసు. ఆయన పట్ల మనం ఏ మేరకు విశ్వాసం చూపుతున్నామో, ఏ మేరకు భయభక్తులతో మెలుగుతున్నామో, పరుల పట్ల ఎంత దయాద్ర హృదయంతో మెలుగుతున్నామో కూడా ఆయనకు తెలుసు. నేటి మన వర్తమాన ప్రవర్తనే రేపు మన మరణాంతరం పరిణమించబోయే తీర్పు దినాన మన భవిష్యత్తు నిర్ణయిస్తుంది. అల్లాహకు మన ఆచరణలన్నీ తెలుసు కాబట్టి ఆ రోజు వాటి ప్రకారమే తీర్పు జరుగుతుంది. అదే మంచి చేస్తే స్వర్గము, చెడు చేస్తే నరకము ప్రాప్తమవుతాయి. అల్లా సర్వాధికారి, దయామయుడు, పరమ కృపాశీలుడు కాబట్టి ఆయన మన చిన్న చిన్న దోషాలను క్షమిస్తాడేమో కానీ ఆయనకు మరొకరిని సాటి కల్పించి, అంటే రాయి రప్పల్ని, చెట్టు పుట్టలను, గ్రహాలు విగ్రహాలను, పశుపక్షాదులను ఆరాధించిన వారిని మాత్రం ఆయన క్షమించనని సెలవిస్తున్నాడు. బహుదైవారాధకులు వారు ఆరాధించిన రాళ్ళు చివరికి నరకంలో కాలిపోవలసిందే. ఆ తీర్పు దినం రోజున ఎవరు మరొకరికి సహాయం చేయలేరు. తల్లిదండ్రులు సంతానానికి, సంతానం తల్లిదండ్రులకు కానీ, మిత్రుడు మరో మిత్రునికి కానీ సహాయపడలేరు అల్లా అనుమతిస్తే తప్ప. ఎవరి సిఫారసు అప్పుడు చెల్లదు. ఆ రోజు సర్వాధికారాలు ఆయన హస్తగతమై ఆయన కోరిన వారిని క్షమిస్తాడు. కేవలం ముస్లిం కుటుంబంలో జన్మించి ముస్లిం పేరు పెట్టుకున్నంత మాత్రాన సరిపోదు. ఒక ముస్లిం పేరు స్వర్గ ప్రవేశానికి పాస్పోర్ట్లా పనిచేస్తుందని భావించడం భ్రమే అవుతుంది. అల్లాహను విశ్వసించి ఆయన్ని మాత్రమే ఆరాధిస్తూ దివ్య ఖురాన్లో అల్లాహ్ ఆదేశాల ప్రకారం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆచరణానుసారం జీవిస్తే పరలోకంలో స్వర్గం ప్రాప్తిస్తుందని ఆశించవచ్చు. అల్లా అల్ ఖబీర్ అంటే మన గురించి అన్నీ తెలిసిన వాడని అర్థం. మన స్థితి, మతి, గతి సర్వము ఆయన ఆధీనంలోనే ఉన్నాయి. చనిపోయాక మనల్ని దహనం చేసినా, ఖననం చేసినా, మళ్ళీ మనల్ని లేపి ఈ లోకంలో మనం చేసిన మంచి చెడుల గురించి అల్లాహ్ మనల్ని తప్పకుండా ప్రశ్నిస్తున్నాడు. మనమంతా దానికి సమాయత్తమవుతూనే ఉన్నాము. సజీవుడు, ఎన్నడూ మరణించని వాడు అయిన అల్లాహపై నమ్మకం ఉంచు. ఆయనను స్తుతించడంతో పాటు ఆయన పవిత్రతను కొనియాడు. ఆయన తన దాసుల పాపాలను గురించి తెలుసుకోవడానికి ఆయనకు ఎవరూ అవసరం లేదు. దివ్య ఖురాన్ 25:58.